వివరాలు చూస్తే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఏపీ ప్రజల పర్సనల్ డేటా మిస్యూజ్ చేస్తుందని ఈ కేసును 4 బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు సైబరాబాద్ సిపి సజ్జనార్. ఈ కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ డైరెక్టర్ అశోక్ తమ ముందు హాజరు కావాలంటున్నారు సజ్జనార్. ఏపీ పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని, ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలేది లేదంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రేడ్స్ కేసు సంబంధించి సైబరాబాద్ పోలీసులు కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతున్న అంశంపై మనతో మాట్లాడేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారితో మాట్లాడదాం. ఇప్పటివరకు కేసు పరిశీలిస్తే చాలా లోతుగా కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్ సంస్థ ఏ విధంగా చోరీకి పాల్పడింది, దీని తర్వాత ఎవరెవరు చేతులు మారినట్లు మీరు దర్యాప్తులో కనుగొనడం జరిగింది? డెఫినెట్లీ వాళ్ళ దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది, కొంత సెన్సిటివ్ డేటా దొరికింది, ఎలక్ట్రల్ డేటా, ఆధార్ డేటా, కొంత గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ డేటా కూడా దొరికింది. డెఫినెట్లీ ఎట్లా దొరికింది, ఏ మాత్రం ఆయన ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కూడా ఆయన ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఆయన వచ్చి మనకు సరెండర్ కావాలి. ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సరెండర్ చేసి ఆయనకి ఏమేమి ఉంది, ఎట్లా దొరికిందని చెప్పి ఆయన ఆన్సర్ చేస్తే మంచి, లేదంటే మళ్ళీ ఆయనకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోలీసులకు సంబంధించి తెలంగాణ పోలీసులను ఓవర్టేక్ చేసే విధంగా కావచ్చు, అలాగే అంటే మభ్యపెట్టే విధంగా ఏదైనా 2-3 రోజుల నుంచి చూస్తూ ఉంటే యథార్థమవుతుంది కదా, దీని విషయంలో మీరు ఏపీ పోలీసులు ఏం సూచించారు? ఓవర్టేక్ కానీ మభ్య పెట్టడానికి అనొద్దు. ఎందుకంటే వాళ్ళ హద్దులో ఉండాలి. బేసిక్లీ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఇన్వెస్టిగేషన్లో వేలు పెట్టడము, మన పైన మన కంప్లైంట్స్ బెదిరించడము, అక్కడి నుంచి వచ్చి అక్కడ మిస్సింగ్ కేసు అయిందని చెప్పి ఇక్కడ రావడము, మళ్ళీ అక్కడ కోర్టులో హేబియస్ కార్పస్ అంతా ఆటంకాలు క్రియేట్ చేయడము. చట్టం తన పని చేయాలి. ఏమాదిరి ఉంటే డెఫినెట్లీ దే షుడ్ కమ్ అండ్ ఆస్క్ us. డీజీ గారు అడగాలి, ఇక్కడ ఉన్న మన ఆఫీసర్స్కి అడగాలి, కన్సర్న్ ఇన్స్పెక్టర్ అడగాలి. డెఫినెట్లీ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. మనం కోఆపరేట్ చేయనని లేదు, చట్టం తన పని చేస్తుంటే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఇప్పటివరకు ఎంతమంది డేటా చోరీకి గురైందంటారు? దాంట్లో ఆధార్ కార్డు లింక్ అంటున్నారు, ఓటర్ కార్డు అంటున్నారు, అలాగే పర్సనల్ డేటా మిస్యూజ్ ఏ విధంగా జరుగుతుందంటారు ఇప్పటి వరకు? అలాగే ఈ కంపెనీకి సంబంధించి ఎవరెవరు చేతులు మారాయి, ఎంతమంది గ్రౌండ్ వర్క్ వెళ్ళి వీళ్ళందరూ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, మీరేమైనా గమనించడం జరిగింది ఇందులో? అంటే ఇంకా ప్రాథమిక స్టేజ్లో ఉంది మన ఇన్వెస్టిగేషన్. ఎంత అయింది, ఏమైందంటే మళ్ళీ మనం ఇంకా చాలా యుఐడి ఆఫీసర్స్కి రావాలి, ప్లస్ మనము ఎలక్షన్ కమిషన్కి రావాలి, ప్లస్ మనము అక్కడ ఆర్ఓసి వాళ్ళకి రాయాలి, అక్కడ గవర్నమెంట్కి రాయాలి, చాలామందికి రాయాల్సి ఉంది, ఇంకా చాలా ఉంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్లో చెప్పడానికి లేదు. అది ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండి అశోక్ గారికి మీరు ఆల్రెడీ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది, కానీ అతను కోర్టు ధిక్కరించడం జరిగింది. అంటే మన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం కావచ్చు, అలాగే తదనంతరం ఈ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? డెఫినెట్లీ వాళ్ళకి టీమ్స్ పంపిస్తాను, ఆయన ఎక్కడ ఉంటే కూడా పట్టుకుని వస్తాను, డెఫినెట్లీ అరెస్ట్ చేస్తాను. సో ఆయన డెఫినెట్లీ ఆయన మనకు వచ్చి మంచిది సరెండర్ కావాలని చెప్పి కోరుతున్నాను. ఇందులో ఏ డేటా ఎవరెవరు పార్టీలకు సంబంధించి మిస్యూజ్ అయ్యిందని మీరు మన ఈ కేసులో మన దర్యాప్తు చేయాలో ఏమైనా విషయాలు ఏమైనా తెలిసి అంటారా? ఇంకా అది ప్రాథమిక స్టేజ్లో ఉంది, అది ఇంకా చెప్పడం లేదు. బట్ ముఖ్యంగా అది ఎందుకంటే టీడీపీ పార్టీ వాళ్ళే సేవామిత్ర అప్లికేషన్ ఆయన రన్ చేయడంతో డెఫినెట్లీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారని చెప్పి మనం అనుమానిస్తున్నాం. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ముందు ఏ విధంగా ఉండబోతుంది? సైబరాబాద్ సంబంధించిన పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ చర్యలు కావచ్చు, అలాగే అరెస్టులు కానీ ఇంకేమి ఉంటాయి? ఆల్రెడీ మనం ఈ కేసును మనం ఏసీపీ మాదాపూర్కి ఇవ్వడం జరిగింది. సో మనం సైబర్ క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 4 బృందాలలో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును విచారణ జరుపుతున్నారు. ఇక ఈ కేసులో ఎంతటి వారైనా కూడా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం చట్టం తన పని చేసుకుని వెళ్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా అశోక్ కుమార్ను విచారించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుందని సైబరాబాద్ సిపి సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవీందర్తో కిరణ్ 10 టీవీ, హైదరాబాద్.